2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సీఎం రేవంత్ సార్, మేము మీకు క్రిమినల్సా, వేస్ట్లా కనిపిస్తున్నామా? మీరు అలా ఎలా అంటారు? ఓట్లు రాజకీయాలు కావాలంటే జెన్జీ కావాలి, డిమాండ్స్ అడిగితే క్రిమినల్స్ లా కనిపిస్తున్నామా? ఫీ రియంబర్స్మెంట్ అడిగితే తప్ప? ఇది నేటి తెలంగాణ జెన్జీ ఆగ్రహం. ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించే సీఎం రేవంత్ అన్నారా, లేక ఉద్దేశపూర్వకంగా కావాలని అన్నారా, లేక జెన్జీని టార్గెట్ చేశారా అన్నది ఇప్పుడు విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి, వారిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునేందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటూ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ కేంద్రానికి, ప్రధానికి లేఖ కూడా రాశారు. ఆ లేఖ రాసింది రేవంతే. ఏ మైలేజీ కోసం రాశారు, ఎందుకోసం రాశారు అనేది రేవంత్ చెప్పగలరా అంటే నో ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ చేసిన ఒక చిన్న కామెంట్తో యూత్ అంతా రివర్స్ అయిపోయారన్న ప్రచారం జరుగుతోంది. విపక్షం నుంచి కూడా రివర్స్ కామెంట్స్ రావడంతో కాంగ్రెస్ పెద్దలు కవర్స్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారన్నది టాక్. ఇక అయ్యయ్యో మేము అలా అనలేదే అని విపక్షమే కావాలని రేవంత్ వ్యాఖ్యలను తప్పు అర్థం వచ్చే విధంగా ప్రచారం చేస్తున్నారని కామెంట్. అయితే జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోయింది. ఓపెన్ సీక్రెట్ అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది విశ్లేషకుల అంచనా. ఇక విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట కూడా పట్టాయి. అందుకు బీజేపీ, బీఆర్ఎస్ వంటి విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నాయి. దీంతో ఒకంత అసహనానికి గురైన సీఎం రేవంత్ విద్యార్థులను క్రిమినల్స్, వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారంటూ టాక్.